ఇక ఒక తరం ముగిశాక ఒక దేశం ఆత్మ నిద్రలేస్తుంది అంటూ భారత మొదటి ప్రధానిని గుర్తు చేస్తూ మమ్దాని స్పీచ్ కొనసాగటం. దీంతో ఇది ట్రంప్కు షాక్ ఇచ్చినట్లయింది. అమెరికాలో ఇప్పుడు నెహ్రూ గురించే మాట్లాడుకుని ఆయన్నే గుర్తు చేసుకునేటటువంటి ఒక పరిణామాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు నెహ్రూ పేరు మారుమోగుతోంది. దీన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అది కూడా వరల్డ్లోనే ప్రపంచంలో అతి శక్తివంతమైన పర్సన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్. యుఎస్లో అతి శక్తివంతమైన పర్సన్ ఎవరంటే ఆయన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆ డొనాల్డ్ ట్రంప్ని న్యూయార్క్లో భారత సంతతి అంటే ఎలా అనుకుంటారంటే ఉగాండా నుంచి ఒక తండ్రి ఉంటే అదే ఇండియాలో ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ కొడుకు ఎవరో జహరాన్ మమ్దాని ఆయన న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఆయన నిన్న న్యూయార్క్లో ఎలక్ట్ అయిన సందర్భంగా న్యూయార్క్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన స్పీచ్ని నేనైతే ఒకటే చెప్తానండి. 1960లో అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్తో సమానంగా అమెరికన్స్ నిన్న పరిగణించారనమాట. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన వాషింగ్టన్ డీసీ దగ్గర ఇచ్చిన స్పీచ్తో సమానమైన స్పీచ్ నిన్న జహరాన్ మమ్దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్లో మార్టిన్ లూథర్ కింగ్ పరోక్షంగా గాంధీని సంబోధించి గాంధీ పద్ధతిలో నీగ్రోలకు స్వతంత్రం తెప్పిస్తే, ఇప్పుడు ఇదే విధంగా జహరాన్ మమ్దాని భారతదేశ ప్రస్తావన తీసుకొచ్చాడు. అక్కడ భారతీయుడుగా భారత ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఇండియన్ ఆరిజిన్ అనమాట. ఏ విధంగా తీసుకొచ్చాడంటే భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14 మిడ్ నైట్న 12 గంటలకి కరెక్ట్గా తెల్లారితే మిడ్ నైట్ స్వతంత్రం వచ్చింది మనకు భారతదేశానికి. ఆగస్టు 14, 1947లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వెంటనే పార్లమెంటుగా పనిచేస్తుందని తాత్కాలిక పార్లమెంట్లో. అందులో ఆయన మిడ్ నైట్ ఒక స్పీచ్ ఇస్తారు. అది భారతదేశాన్ని 1200 సంవత్సరాల పరాయి పాలన తర్వాత విముక్తం చేసిన నిమిషం సెకండ్ అనుకోవచ్చు. ఆ సమయంలో నెహ్రూ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. దాని పేరే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫేమస్ స్పీచ్ ఆఫ్ ది వరల్డ్గా పరిగణిస్తారు. ఈరోజు టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ ఇవన్నీ ఇండియా అమెరికాలో మాట్లాడుతున్నాయి అవి. ఎందుకంటే మమ్దాని స్పీచ్తో నెహ్రూ పేరు మారుపోకపోతుంది. నెహ్రూ ఏంటి ఆ స్పీచ్ని చూడండి. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏఐలో మనకి ఎప్పుడు నెహ్రూ ఎక్కువ కనపడుతున్నాడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఏంటి ఈ స్పీచ్ అంటే మమ్దాని చెప్తున్నాడు, ఒక తరం ఎండ్ అయిందని. వన్స్ వన్ ఏజ్ ఎండెడ్స్ ద సోల్ ఆఫ్ ది నేషన్ అవేకెన్ అని నెహ్రూ చెప్తారు. ఒక తరం అంటే ఒక బ్యాడ్ తరం ఎండ్ అయిన తర్వాత, అంటే బ్రిటిష్ తరం ఎండ్ అయిన తర్వాత మన సోల్ ఆఫ్ ది నేషన్ ఇండియా ఆత్మ అనేది లెగిసింది అని. ఎట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అవర్ వెన్ వరల్డ్ ఈజ్ స్లీపింగ్ ద ఇండియా ఈజ్ అవేకన్ టు ఇట్స్ సివిలైజేషన్ అంటూ అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు. అసలు ఇండియన్స్ మిస్మరైజ్ అయిపోతారు. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పత్రికలు మాట్లాడే ఒక విషయం అనమాట. ఇండియన్స్కి చాలామందికి ఈ స్పీచ్ ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ 1947 ఆగస్టు 14 రాత్రి ఇండియాలో ఉన్న 30 కోట్ల మంది ప్రజలు ఆకలి అన్నీ పక్కన పెట్టి ఆ స్పీచ్ వినడం అనేది ఆకాశవాణిలో మనం చూస్తాం. తర్వాత ఇండియాలో ఆగస్టు 14, 15వ తారీఖు ఉదయం మన పార్లమెంట్ భవనం దగ్గర ఆ ఒక్క ఫోటో ఉంటుందండి, చాలా ఫేమస్ ఫోటో అది. ఓకే, అక్కడికి వెళ్ళి పార్లమెంటు దగ్గర లక్షలాది మంది పీపుల్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూస్తాం. అది ఒక అద్భుతం అనమాట. భారతదేశ స్వతంత్రం అది ఒక ట్రిస్ట్ విత్ డెస్టినీ. భారతదేశానికి ఆయన ఇంకోటి కూడా చెప్తాడు, ఈరోజు భారతదేశానికి స్వతంత్రం అంటే సెలబ్రేట్ చేసుకునే డే కాదు, ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధితో నిరంతర పోరాటం మనం చేయాలి, భారతదేశాన్ని ఎక్కడికో చేర్చాలని. ఈరోజు భారతదేశం ఆ పరిస్థితిలో ఉంది. డెమోక్రటిక్ వరల్డ్స్ లార్జెస్ట్ నేషన్, ఎకనామికల్లీ 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇట్ ఈస్ పాయిజ్డ్ టు బికమ్ ఏ వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎకానమీ అయిపోతుంది. ఏ విధంగా చూసినా ఆర్మీ, నేవీ ఎన్నిట్లోనైనా ఒక మైనారిటీ నుంచి ప్రెసిడెంట్ అవ్వగలుగుతారు. అద్భుతమైన సెక్యులరిజం, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన పునరుజ్జీవనాన్ని పునరుద్ధరించుకున్న ఆ రోజు నెహ్రూ కళ. ఈరోజు మమ్దాని మాట్లాడుతున్నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఇది ఎవరికి షాక్ అంటే నిన్న ట్రంప్ని డైరెక్ట్గా ఆయన ఛాలెంజ్ చేశాడు. అంటే ట్రంప్ ఎరా ఎండ్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, కొత్త తరం రాబోతుంది నెహ్రూ చెప్పినట్టని అమెరికానికే బోధించాడు ఆయన. భారతీయత అద్భుతంగా యుఎస్లోకి వెళ్ళిపోయిందండి. ఒకప్పుడు గాంధీ అలా వెళ్ళారు, మార్టిన్ లూథర్ కింగ్ ద్వారా యుఎస్కి వెళ్ళింది. తర్వాత ఒబామా నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా గాంధీని ఆయన సంబోధించాడు ఆయన. ఇప్పుడు నెహ్రూ గాంధీ శిష్యుడు, గాంధీ సెలెక్ట్ చేసిన ఆయన నెహ్రూ. అంటే ఇది ఎవరికి షాక్ అంటే ఇండియాలో ట్రంప్ కూడా మమ్దాని షాక్ ఇచ్చాడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు
మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మోడీని కూడా విమర్శిస్తూ ఉంటాడు, ఆయన ఒప్పుకోడు. పాలస్తీనా పీపుల్కి సపోర్ట్ చేస్తారు, ఒక రెవల్యూషనరీ కింద మాట్లాడతాడు యంగ్ జహరాన్ మహమ్మద్. ఆయన అమెరికన్ పీపుల్ ఆదరిస్తున్నారు ఈరోజు ట్రంప్కి వ్యతిరేకంగా. ఆయన ఏకంగా ఇండియాను కూడా ఆయన సంబోధించినట్టు అయింది. ఎందుకంటే మోడీ ఇక్కడ అంటారు, నెహ్రూని విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్గా ఈరోజు వందే మాతరం ఉద్యమం జరుగుతుంటే వందే మాతరం 150th డే సందర్భంగా, ఇయర్స్ అయిన సందర్భంగా మోడీ మళ్ళీ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఈవెన్ వందే మాతరం గీతాన్ని కూడా వదలలేదు అని నెహ్రూని కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉంటారు. ఇంకో టైం అంటారు, ఐ విల్ ఎరేజ్ ది నేమ్ ఆఫ్ ది నెహ్రూ అని మోడీ ప్రత్యక్షంగా అంటారు. కాంగ్రెస్ ముక్తి భారత్ అంటూ ఉంటారు. కానీ నెహ్రూని మరి ఇంత వరల్డ్ ఫేమస్ ఉన్న నెహ్రూ పేరుని ఎలా ఎరేజ్ చేస్తారు మోడీ గారు? అక్కడ మమదాని మాటలు ఇప్పుడు వరల్డ్ అంతా మోడీ వెళుతున్నారు. అందుకని కాంగ్రెస్ ఇక్కడ అంటుంది, నేనన్న మాటలు కాదండి, కాంగ్రెస్ ఏమంటుంది ఇక్కడ, అది నెహ్రూని లెగసీ ప్రపంచం గుర్తుపెట్టుకుంటే నెహ్రూ వారసత్వాన్ని మన ఇండియాలో వదిలేశారు మోడీ గారు అనేది కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వరల్డ్లో జహరాన్ మమ్దానీ ద్వారా న్యూయార్క్లో ఆయన ఇచ్చిన స్పీచ్, నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ మాట్లాడి ఈరోజు ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా నెహ్రూ పేరు మారుమోగిపోవడం ఒక పెద్ద చర్చకు దారితీసే అంశం అనమాట. ఇది ఇంకా రానున్న రోజుల్లో మరి జహరాన్ మమ్దానీ ట్రంప్ని ఎలా ఎదుర్కొంటాడు, ఎందుకంటే ట్రంప్ కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది, మరి ఎలా ఎదుర్కొంటాడు అనేది చాలా పెద్ద చర్చనీయాంశమైంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాలిటిక్స్ని సమూలంగా మార్చే విధంగా ఆ యువకుడు న్యూయార్క్ మేయర్గా ఆయన రాబోతున్నాడు. న్యూయార్క్ మేయర్ ఎక్కడ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడ? మరి యుద్ధం చాలా ఆసక్తి రేపుతుంది. అందులో నెహ్రూ పేరు ఆయన తీసుకొచ్చి మాత్రం ట్రంప్కి చాలా పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది అనేది మనం చెప్పుకోవచ్చు. సరే, పోతే బీహార్ ఎన్నికలు ఎవరిని ఎఫెక్ట్